హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ పెళ్లి ముహూర్తం పెట్టుకునే సమయానికి వచ్చి రఘురామ్తో ఈ విధంగా అంటూ ఉంటుంది. నాన్న, మనం పెద్ద తప్పు చేశాం నాన్న. సారీ సార్, ఎటువంటి తప్పు చేయలేదు. ఆ తప్పు చేసిందంతా కూడా ప్రశాంతే. ఆ రోజు గుడిలో మత్తుమందు కల్పించింది కూడా ప్రశాంతే. నన్ను పాడు చేయాలని చూసింది కూడా ప్రశాంతే నాన్న. ఆ రోజు తమ్ముడిని కాపాడాలని ఆయన చేయని తప్పుకి ఆయన బలైపోయారు నాన్న. మనం ఆయన్ని తప్పుగా అపార్థం చేసుకున్నాం అనగానే అక్కడే ఉన్న ప్రశాంత్ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రశాంత్ తండ్రి అయితే శౌర్య గురించి నిజం తెలియడంతో లోపల సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఏంటమ్మా, ఏం చెప్తున్నావు నువ్వు అనగానే, అవునన్నా, నేను చెప్పేది నిజం అని చెప్పి ఈ విధంగా రామలక్ష్మి రఘురామ్తో అంటూ ఉంటే, ప్రశాంత్ ఇంత దుర్మార్గుడా అని చెప్పి ఇంట్లో అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు వినలేక ప్రశాంత్ తల్లిదండ్రులు ఈ విధంగా అంటూ ఉంటారు. ఏంటమ్మా రామలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకు గురించి నీకేం తెలుసని ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఇక రఘురామ్, రామలక్ష్మి చెప్పింది నిజం కాబట్టి ఆ నిజాన్ని నమ్మి ప్రశాంత్తో పెళ్ళి క్యాన్సిల్ చేసి మరి రామలక్ష్మి తన ప్రేమ విషయాన్ని రఘురామ్తో చెప్తే మరి రఘురామ్ నిజంగా రామలక్ష్మికి అలాగే శౌర్యకి పెళ్ళి కుదిర్చి ఇద్దరికి కూడా పెళ్లి చేస్తానంటాడా? మరి రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి శౌర్య ఒప్పుకుంటాడా లేదా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు చారు ఎందుకు ఇలా చేస్తుంది? నాన్న కనిపించట్లేదని ఎన్నో రోజులు బాధపడ్డాను. నాన్న ఎక్కడికి వెళ్ళారో అర్థం కాలేదు. కానీ చారు నాన్నని ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతుంది? అసలు చారుకి ఏం కావాలి? సీను బావా అని చెప్పి అంటుంది. సీనుని నేను చారుతో కలిసి ఉండమంటే ఉంటాడా? లేదు కదా. నేనేం చేయాలి ఇప్పుడు? సీను చారులని ఒక్కటి చేయకపోతే నాన్నని చూపించనని అంటుంది. ఇంతకు మించి నాకు మరో మార్గం లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య. ఇకపోతే సీను వచ్చి, ఏంటి ఆద్య, ఎందుకు అలా ఉన్నావు? నీకు ఏమీ అర్థం కావట్లేదా? అసలు మామి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పకుండా ఎందుకు తిరిగి వచ్చావని అడిగితే చారు నిన్ను మంటల్లో తోయలేదని చెప్తున్నావు. ఆ పేపర్ రాసింది చారు గురించి చిన్నత్తయ్య చెప్పింది. అంతా విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా మామయ్యతో ఎందుకు నిజాన్ని చెప్పలేదు అని ఈ విధంగా అడుగుతూ ఉంటే, ఎన్నిసార్లు చెప్పాలి సీను అని చెప్పి సీను మీద గట్టిగా కావాలని అరుస్తూ ఉంటుంది ఆద్య. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? నన్ను మంటలో తోయాలని చూసింది చారు కదని చెప్పాను కదా. అయినా ఎందుకు పదే పదే విసిగిస్తావు? నన్ను మంటల్లో తోసింది ఎవరైతే ఇప్పుడేమవుతుంది? నా ప్రాణాలేం పోలేదు కదా, నేను బ్రతికే ఉన్నాను కదా అని చెప్పి ఆద్య అంటున్న మాటలకి సీను మనసు చాలా గాయపడిపోతుంది. ఏంటద్య, ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం తెచ్చుకుంటున్నావు అనగానే, కోపం కాదు, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. అయినా ఎప్పుడు చూసినా నా వెంట ఎందుకు తిరుగుతున్నావు? నీకు పెళ్ళయింది, భార్య ఉంది కదా, తనతో మాట్లాడు, తనతో టైం స్పెండ్ చేయి. ఊరికే నా వెంట ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి ఆద్య అనరాని మాటలు సీనుని అంటూ ఉంటే సీను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆద్య, నువ్వు ఏదో కావాలని మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. ఏమైంది ఆద్య, ఎవరైనా ఏమైనా అన్నారా అని అంటూ ఉంటే, నన్నెవ్వరూ ఏమీ అనలేదు సీను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా నన్నే వెళ్ళిపోమంటావా అని అడుగుతూ ఉంటే, సరే ఆద్య, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆద్య మాత్రం చేతులు తలకి పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించు సీను, నిన్ను ఇలా అసహించుకుంటే తప్ప నువ్వు నా దగ్గరికి రాకుండా ఉండలేవు. అందుకే కావాలని చేశాను. నువ్వు చారుకి దగ్గర కావాలి అంటే నేను నిన్ను దూరం పెట్టాలి సీను, అందుకే ఇలా చేశాను అని ఈ విధంగా ఆద్య బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే కాలేజ్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిన ప్రశాంత్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. శౌర్య అప్పటికే అన్ని గదులు డోర్లన్నీ కూడా కొడుతూ ఉంటాడు. రామలక్ష్మి లోపల చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. రామలక్ష్మి, ఎక్కడున్నావు అని చెప్పేసి శౌర్య గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. రామలక్ష్మి సైలెంట్గా లోపల ఉండిపోతుంది.
వెంటనే ఇక ప్రశాంత్ వచ్చి రామలక్ష్మి అని పిలవగానే అమ్మయ్య ప్రశాంత్ వచ్చాడు అని చెప్పి చాలా రిలాక్స్ అయిపోతుంది. వెంటనే ఇక ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు, నీకైనా ఈ కాలేజ్ నుంచి వెళ్ళకొట్టినా కూడా సిగ్గు లేదా, ఇంకా ఈ కాలేజ్లో ఎందుకు తిరుగుతున్నావు అని అంటూ ఉంటే, నీకేం తెలీదు, కాలేజ్ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, నేను అటువైపుగా వెళ్తుంటే రామలక్ష్మి సైకిల్ కాలేజ్ దగ్గర కనిపించింది, ఇంకా ఏంటి రామలక్ష్మి ఇంటికి వెళ్ళలేదా, ఒక్కతే ఒంటరిగా ఏం చేస్తుంది అని చెప్పి వచ్చాను తప్ప నాకు మరో దురుద్దేశం లేదు అనగానే, అవునులే నీకెందుకు దురుద్దేశం ఉంటుంది, పాపం రామలక్ష్మి ఏమో నువ్వే తప్పు చేస్తున్నావని, తనని నువ్వే పాడు చేయాలని చూస్తున్నావని, ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో కాలేజీకి వచ్చావేమో అని చెప్పి నాకు కాల్ చేసింది, వచ్చి తనని కాపాడమని అనగానే ఒక్కసారిగా సారీ షాక్ అయిపోతాడు. ఏంటి రామలక్ష్మి నీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పిందా? ఓహో, రామలక్ష్మి మనసులో నా మీద బాగానే అసహ్యం కలిగిందనమాట. అయితే ఇక రామలక్ష్మి నన్ను జీవితంలో అర్థం చేసుకోదు, ఇక నా మొహం కూడా చూడదనమాట. ఓకే, నీకు కావాల్సింది అదే కదా అని చెప్పి శౌర్య అంటూ ఉంటే ఆ మాటలు లోపల విన్న రామలక్ష్మి, ఏంటి కోచ్ సార్ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇక ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు, అవును పాపం పిచ్చి రామలక్ష్మి, ఏం తెలియక నువ్వే ఆ రోజు గుడిలో మత్తుమందు కలిపి తనకి ఇచ్చావని, ఆ రోజు తనని పాడు చేయాలని చూసింది నువ్వేనని అనుకుంది. సమయానికి కళ్ళ ఎదుట కాపాడడానికి వచ్చిన నువ్వే ఉండడంతో నువ్వే తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డావని నీ చెంప పగలగొట్టి వాళ్ళ బాబాయి అలాగే నాన్నతో నేను బాగా కొట్టించింది కదా అని చెప్పి అంటూ ఉంటే, సరే ఇదంతా వదిలేసే అని అంటూ ఉంటే, ఎలా వదిలేస్తాను, నాకు కాబోయే భార్యని నువ్వు ప్రేమించడం, తనని నీ వెంట తిప్పుకోవడం అని మాట్లాడుతూ ఉంటాడు ప్రశాంత్. ఇదంతా చేసింది నేనే అని తెలిస్తే రామలక్ష్మి నన్ను ఇంకా అసహించుకుంటుందేమో అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే, శౌర్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. వెంటనే ఇక రామలక్ష్మి అదంతా విని షాక్ అయిపోతుంది. కుప్పకూలి కింద పడిపోయి, ఏంటి ఇదంతా నిజం కాదా, సారీ సార్ నన్ను పాడు చేయాలని చూడలేదా, నాకు మత్తుమంది ఇచ్చింది సారీ సార్ కాదా అంటే ప్రశాంత్ ఇదంతా చేశాడా అని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతుంది. ఇకపోతే ఇంటి దగ్గర ప్రశాంత్ తల్లిదండ్రులు రావటం, ఇక పెళ్ళికి త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుంటామని చెప్పడం, పంతులు గారు మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో రఘురాం అదే ఖాయం చేయండి అని అనేలోపు రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న మీకు ఒక విషయం చెప్పాలి నాన్న అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంటే, ఏమైంది రమా ఏమైంది అని చెప్పి జానకి అడుగుతూ ఉంటుంది. జానకి ఒక్క నిమిషం, ఏమైంది రమా ఏమైంది అని చెప్పి రఘురాం అడుగుతూ ఉంటే, నాన్న మనం కోచ్ సార్ని తప్పుగా అపార్థం చేసుకున్నాం నాన్న, కోచ్ సార్ ఎటువంటి తప్పు చేయలేదు, ఆ రోజు గుడిలో మత్తుమంది కలిపింది అన్నీ చేసింది ప్రశాంతే, నన్ను పాడు చేయాలని చూసింది కూడా ప్రశాంతే నాన్న, ఏమీ చేయని కోచ్ సార్ని తప్పుగా అపార్థం చేసుకున్నాం, తమ్ముడు జీవితాన్ని నిలబెట్టాలని చెప్పి ఆయన చేయని తప్పిని తన మీద వేసుకున్నారు నాన్న అనగానే రఘురాం గట్టిగా కేకలు వేస్తూ అక్కడున్న తాంబూలాలు అన్నీ కూడా పసుపు కుంకుమ ప్లేట్లు అన్నీ కూడా పైకి విసిరేస్తాడు. ప్రశాంత్ తల్లిదండ్రులు షాక్ అయిపోతారు. మరి రఘురామ్కి నిజం తెలిసింది కాబట్టి ప్రశాంత్కి బుద్ధి చెప్పి రామలక్ష్మికి అలాగే శౌర్యకి పెళ్లి చేస్తానని మాట ఇవ్వబోతున్నాడా.